స్వాగతము దేవా, సర్వం నీవే యేసయ్యా. స్వాగతము దేవా, సర్వం నీవే యేసయ్యా. సమాధాన దేవా, సంరక్షణ దేవా, సమాధాన దేవా, సంరక్షణ దేవా. జీవితకాలమంతా ఆరాధించెద నిన్నో, గుండెను గుడిగా చేసి నీ ప్రేమకై తపింతు నేను. జీవితకాలమంతా ఆరాధించెద నిన్నో, గుండెను గుడిగా చేసి నీ ప్రేమకై తపింతు నేను. నిరంతరం నీ సేవలో నిత్యం వెలుగునై నీ సన్నిధి చేర్ భాగ్యం పొసగుమో దేవా. స్వాగతము దేవా, సర్వం నీవే యేసయ్యా. స్వాగతమో దేవా, సర్వం నీవే యేసయ్యా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. అమెరికా దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ ఎరమరెడ్డి సుధాకర్ రెడ్డి, శ్రీమతి మాధవి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వైఎస్ఆర్ కడప మేత్రాసనం పోరుమామిళ్ల విచారణ కీర్తిశేషులు చిత్తా మరెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీ చిత్తా థామస్ రెడ్డి, శ్రీమతి డాక్టర్ ఏరువ గీత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ రెనోరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ షౌరెడ్డి, సునీల్ రెడ్డి, దివ్య, షష్మిత్ రెడ్డి, సురేష్, చిన్ని, జాస్మిన్, క్రిస్మిత్ రెడ్డి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ ఈరోజు 8వ పుట్టినరోజు జరుపుకుంటున్న మరియా అనిక్షకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి జ్ఞానము, విద్య, భవిష్యత్తు దయచేయమని జోసఫ్, అమర్, స్రవంతి, అంతోనీ, రిదాన్ష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం చింతకాని విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గురుజాల వినయ్ సౌజన్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానములు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు గురుజాల కృపాకర్, కుమారి అనురాధ, సుజాత, సందీప్, ధృతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వికారాబాద్ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఏరువ చిన్నపరెడ్డి, ఏరువ జ్వాకీనమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానములు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యుల యొక్క ఐక్యత కోసం ప్రార్థన చేయటం మనం వింటూ ఉన్నాం. దైవ సంఘంలో ఐక్యత అనేది ఎంతో అవసరమైంది. అందుకే క్రీస్తు ప్రభు దైవ సంఘం తన యొక్క శిష్యులు ఎల్లప్పుడూ ఐక్యమై ఉండాలని ఆ దేవుణ్ణి ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నారు. మన కాలంలో కూడా దైవ సంఘం యొక్క ఐక్యత ఎంతో అవశ్యమైంది. అందుకే ఈ యొక్క దివ్య పూజలో ఆ క్రీస్తుతో కలిసి మనం కూడా మన యొక్క తిరుసభలో మన సంఘాలలో ఐక్యతను దేవుడు పెంపొందించమని, అందరినీ కూడా ఒకే సంఘముగా ఐక్యమై ఉండే విధముగా ఆ దేవుడు సంఘాలను ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్రాత్మ శక్తివంతమైన తన ఆధ్యాత్మిక వరములతో మమ్ము నింపునుగాక. ఆ ఆత్మ మాకు నీకు ప్రియపడు మనస్సును దయచేసి ఎల్లప్పుడూ నీ చిత్తమును నెరవేర్చుటకు దయతో మాకు తోడ్పడునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రోమునందు కూడా అట్లే చేయవలేను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 30వ వచనము, 23వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. యూదులు పౌలుతో మోపిన నేరము ఏమిటో ఖచ్చితంగా తెలుసుకొనవలెనని తలచి ఆ సైన్యాధిపతి మరుసటి రోజు పౌలు సంఖ్యలు తీసివేయించి ప్రధాన అర్చకులను విచారణా సభకు సమావేశము కావాలనని ఆజ్ఞాపించెను. పిమ్మట పౌలును తీసుకొని వచ్చి ఆ సభ ఎదుట నిల్వబెట్టెను. ఆ సభలోని వారిలో కొందరు సద్దుకయ్యులను, మరికొందరు పరిసయ్యులను గ్రహించి పౌలు వారితో, సోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యులు కుమారుడను. మరణించిన వారు మరలా జీవంతో లేతురని నా నమ్మకము. అందువలననే నేనిప్పుడు విచారింపబడుచున్నాను అనెను. అది వినగానే పరిసయ్యులు సద్దుకయ్యులు కలహించు కొనసాగిరి. ఆ సభ 2 పక్షములుగా చీలిపోయెను. ఏలైనా సద్దుకయ్యులు మృతుల పునరుత్థానము లేదని, దేవదూత గాని ఆత్మ గాని లేదని చెప్పుదురు. కానీ పరిసయ్యులు ఇవి కలవని నమ్ముదురు. అందుచే కేకలింకను పెద్దవైనవి పరిసయ్యుల పక్షమునకు చెందిన ధర్మశాస్త్ర బోధకులు కొందరు లేచి, ఈ మనుషునిలో మాకు ఏమీయూ దోషము కనిపించుటలేదు. బహుశా ఆత్మ గాని దేవదూత గాని నిజంగా ఇతనితో మాట్లాడి ఉండవచ్చును అని గట్టిగా వ్యతిరేకించిరి. వాదము తీవ్రముగాగా వారు పౌలును ముక్కలు ముక్కలుగా చీల్చి వేయుదురేమో అని సైన్యాధిపతి భయపడి తన సైనికులకు
సభలో ఉన్న పౌలును దూరంగా తీసుకొని పోయి కోట లోపల ఉంచుడని ఆజ్ఞాపించెను. మరునాటి రాత్రి ప్రభువు పౌలు పక్కన నిలవబడి, ధైర్యంగా ఉండుము, ఇచ్చట యెరూషలేములో నున్న గూర్చి సాక్ష్యము ఇచ్చినట్లే నీవు రోమునందు కూడా చేయవలేను అని పలికెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభువు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో, నీవే నాకు దేవుడవు, నా కబ్బెడు భాగ్యములన్నీయు నీ నుండియే లభించుచున్నవని చెప్పెదను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన ఆధీనంన ఉన్నది. అందరూ ప్రభువు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభువు నాకు హితోపదేశము చేయును కనుక నేను అతనిని స్తుతించును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభువుని నిత్యము నా కనుల ఎదుట నింపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొనకను. అందరూ ప్రభువు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రత గొనియున్నది. నీవు నన్ను పాతాళమునకు పంపుము, నీ పరిశుద్ధిని గోతిపాలు చేయవు. అందరూ ప్రభువు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. అందరూ ప్రభువు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ వాక్కు మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. నీ వాక్కు మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనము వరకు. యేసు ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్థించెను. నా శిష్యుల కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను నీ యందును నీవు నాయందును ఉండునట్లు వారిని మనయందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు
వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము. మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించితిని. వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనుటకు నేను వారి యందును నీవు నాయందును ఉన్నాము. ఓ తండ్రి, వారిని నీవు నాకు వసగితివి. నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలముననే వారును ఉండవలెనని కోరుచున్నాను. ఎలయనా లోకారంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగదు, కానీ నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివి అని వీరు ఎరుగుదురు. నీవు నాయందు కనబరిచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును నిన్ను వారికి తెలియచేసితిని. ఇక ముందును తెలియచేసేదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆలకించినటువంటి సువిశేషం క్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజక ప్రార్థన అని పిలువబడుతుంది. క్రీస్తు ప్రభు ఆయన మరణించే ముందు తన్ను తాను ఆ శిలువ మరణానికి అప్పగించుకునే ముందు ఆ కడరా భోజన సమయంలో తన శిష్యులందరినీ కూడా తన చుట్టూ ఆయన పోగు చేసుకొని వారితో కలిసి దేవునికి చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రార్థనను ఈ యాజక ప్రార్థన అని పిలుస్తున్నారు. ఇవి చాలా ముఖ్యమైనటువంటి క్షణాలు. తను తాను శిలువ మరణానికి అప్పగించుకోబోయేటువంటి ముందు క్షణాలు. అటువంటి సందర్భంలో, అటువంటి నేపథ్యంలో అతి ముఖ్యమైన దానికోసమే ప్రార్థన అనేది జరుగుతుంది. కనుక క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులు వారి ద్వారా విశ్వాసములోనికి వచ్చేవారు ఎల్లప్పుడూ ఐక్యమై ఉండాలని ప్రార్థన చేయటంలో, శ్రీసభలో, తిరుసభలో, దైవ సంఘంలో ఐక్యత అనేది ఎంత ముఖ్యమైనదో ఈ ప్రార్థన ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇంద్రధనస్సులో చాలా రంగులు ఉన్నాయి. ఆ రంగులన్నీ కలిసి ఉండటంలోనే ఆ ఇంద్రధనుస్సులో ఉన్నటువంటి అందం అనేది కనబడుతుంది. ఆ ఇంద్రధనుస్సులో ఉన్నటువంటి 7 రంగులు వేరువేరుగా ఉంటే ఆ ఇంద్రధనుస్సుకు ఉన్నటువంటి అందం కానీ, దాని యొక్క ఆ వైభవం కానీ ఆ ఒక్క రంగులో మనకు కనబడదు. అవన్నీ కూడా కలిసి ఏకమై ఉన్నప్పుడే దాని యొక్క అందం అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. దైవ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు కూడా ఈ విధంగా ఇంద్రధనుస్సులోని ఒక్కొక్క రంగు లాంటి వాళ్ళు. ప్రతి ఒక్క రంగుకి దాని యొక్క విశిష్టత ఉన్నా కానీ అవన్నీ కూడా కలిసి ఉన్నప్పుడు దాని యొక్క నిజమైనటువంటి స్వరూపం అందంగా కనబడుతుంది. దైవ సంఘంలో ఉన్న సభ్యులు అందరూ ఐక్యమై ఉన్నప్పుడే ఆ దైవ సంఘం తిరుసభ యొక్క నిజమైన స్వరూపం, స్వభావం స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది. అందుకే శిష్యులందరూ కూడా కలిసి ఉండాలని, భవిష్యత్తులో వీరితో కలిసి ఈ తిరుసభలో సభ్యులయ్యే అందరూ కూడా ఐక్యమై ఉండాలని క్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనలోని చివరి వచనాలు ఈనాటి సువిశేషంలో మనం చదివాం. ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క 6 వచనాలలో
ఈ ఐక్యత గురించినటువంటి బోధన ప్రభు చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదటిగా ఆయన ఈ యొక్క ప్రార్థనలు ఐక్యత అనేది దైవ ప్రేమలో నాటబడింది అని చెప్తున్నారు. ప్రభు అంటూ ఉన్నాడు, నేను మీ యందు ఉన్నట్లు మీరు నా యందు ఉన్నట్లు వారిని కూడా మన యందు ఐక్యమై ఉంచండి అని ఆ తండ్రికి క్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నారు. ఐక్యమై ఉండటం అంటే లేక తిరుసభగా శ్రీసభగా దైవ సంఘంగా ఐక్యంగా ఉండాలంటే ఆ ఐక్యత అనేది పరస్పర ప్రేమ నుంచి, మరి ముఖ్యంగా దైవ ప్రేమ నుంచి వస్తుందని క్రీస్తు ప్రభు తన వాక్యంలో బోధిస్తున్నారు. ఎవరైతే ఆ దైవ ప్రేమలో నాటబడి ఉంటారో వారే ఐక్యతను కలిగి ఉంటారు. కనుక ఐక్యత ఉండాలంటే ఆ దైవ ప్రేమలో నిలిచి ఉండటం అవసరమని క్రీస్తు ప్రభు బోధిస్తున్నారు. తండ్రి బిడ్డల యొక్క ఐక్యత, లేక పితాపుత్ర పవిత్రాత్మ ఆ యొక్క త్రియేక దేవునిలో ఉన్న ముగ్గురు వ్యక్తులైనటువంటి పితాపుత్ర పవిత్రాత్మ, ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య పరస్పర సంబంధం, పరస్పర ప్రేమ ఐక్యతకు సూచనగా ఉంది. ఏ విధంగా తండ్రి, పుత్రుడు, పవిత్రాత్మ ఐక్యమై ఆ దైవ స్వరూపంలో ఉన్నారు, అదే విధముగా శ్రీసభలోని వ్యక్తులందరూ కూడా అదే ఐక్యతను కలిగి ఉండాలని ప్రభు తెలియచేస్తున్నారు. అందుకే ఆ దేవుణ్ణి చూసి, దైవ స్వరూపాన్ని చూసి, వారి మధ్య ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి ఐక్యతను చూసి, ఆ యొక్క త్రియేక దేవునిలో ఉన్నటువంటి పితాపుత్ర పవిత్రాత్మలో ఉన్న పరిపూర్ణ ఐక్యతను చూసి మనం కూడా శ్రీసభలో అదే విధముగా ఐక్యమై ఉండాలని ప్రభు ఈ యొక్క వచనాలలో బోధిస్తున్నారు. మన యొక్క తిరుసభ విశ్వాస పితామహులైనటువంటి ఒకరు ఆంతియోకుపురి ఇగ్నేషియస్ గారు. ఆయన ఒకసారి ఈ విధంగా చెప్పారు, యేసు ప్రభు తన యొక్క తండ్రికి వ్యతిరేకముగా, విరుద్ధంగా లేక వేరుగా తన జీవితంలో ఏదీ చేయలేదని. తండ్రి ఏది చెప్పాడో అదే ఆయన చేశాడు. తండ్రి చెప్పనిది ఏది కూడా చేయలేదు, తండ్రి చెప్పనిది ఏది కూడా చెప్పలేదు. ఆ విధంగా తండ్రితో ఐక్యమై ఉన్నాడు. ఇగ్నేషియస్ గారు అంటారు, ఇదే విధముగా మీరు కూడా శ్రీసభలో ఐక్యమై ఉండాలి. ఆయన అంటాడు, మరి ముఖ్యంగా ఒక దైవ సంఘం తన పీఠాధిపతితో ఐక్యమై ఉండాలని. పీఠాధిపతితో ఐక్యమై ఉండని వాడు దైవ సంఘంతో ఐక్యత కలిగి ఉండడు అని. క్రీస్తు ప్రభు తన తండ్రితో ఐక్యమై ఉన్నట్లు ఒక మేత్రాసనంలో దైవ సంఘంలో తండ్రికి సూచనగా ఉన్నటువంటి పీఠాధిపతితో, ఆ యొక్క పీఠంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ క్రీస్తు తండ్రితో ఐక్యమై ఉన్నట్లు ఐక్యమై ఉండాలి. అదే నిజమైన ఐక్యత అని ఇగ్నేషి గారు చెప్తూ ఉన్నారు. మన యొక్క తిరుసభలో ప్రాచీన కాల గ్రంథాలను, ఈ యొక్క పితామహులు రాసిన గ్రంథాలను చూసినప్పుడు ఎన్నో చోట్ల శ్రీసభ ఐక్యత గురించి మాట్లాడుతూ ఎంతోమంది దైవ సంఘం పీఠాధిపతితో కలిసి ఆ ఐక్యతలో నిలిచి ఉంటుందని ఎన్నోసార్లు చెప్తూ ఉన్నారు. కనుక మనం ఐక్యంగా ఉండాలి. ఈ ఐక్యతకు సారూప్యత అనేది ఆ యొక్క దైవ జీవితంలో, దైవ ప్రేమలో మనం చూడాలని, ఆ క్రీస్తును చూచి ఆ ఐక్యతలో ఎలా నిలిచి ఉండాలో మనం నేర్చుకోవాలని ప్రభు చెప్తున్నారు. ఇక రెండవదిగా ప్రభు చెప్పినటువంటి వాక్యాల్లో ఇంకొంచెం ముందుకు వెళితే, ఈ ఐక్యత అనేది విశ్వాస సాక్ష్యం అని ప్రభు తెలియచేస్తున్నారు. ఆయన ఈ యొక్క ఐక్యతను, స్వార్థీకరణను రెండిటినీ కూడా కలుపుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభు అంటూ ఉన్నారు, నీవు నన్ను పంపితువని లోకము విశ్వసించుటకు వారిని ఒకరిగా ఐక్యమై ఉండనేమో. ఎప్పుడైతే వీళ్ళందరూ ఐక్యంగా ఉంటారో
అప్పుడు లోకం నీవు నన్ను పంపావని తెలుసుకుంటారు. ఈ శిష్యులు ఐక్యంగా లేకపోతే నీవు నన్ను పంపావన్న సత్యాన్ని లోకం గ్రహించదు. కనుక క్రీస్తు లోకానికి రావటం, దేవుడు ఆయన్ని పంపటం అనేది సువార్త. ఆ సువార్తను లోకం విశ్వసించాలంటే, సువార్త తన ఫలితాన్ని సాధించాలంటే ఈ శిష్యులు, పిలువబడిన వాళ్ళు ఐక్యమై ఉండటం అవసరం. ఈ పిలువబడిన వారిలో దైవ సంఘంలో అనైక్యత ఉన్నప్పుడు, విభజనలు ఉన్నప్పుడు, వారు ఐక్యమై ఉండనప్పుడు ఆ సంఘాన్ని లోకం విశ్వసించదు. ఆ సంఘాన్ని చూసి దేవుని దగ్గరకు లోకం రాలేదు. అందుకే వీరు ఐక్యంగా ఉండటం అవసరం. ఎందుకంటే ఆ ఐక్యత సాక్ష్యమే స్వార్థను మరింతగా బలపరుస్తుంది, దాన్ని విశ్వసించటానికి అది సహకరిస్తుంది అని. కనుక మనం ఈ యొక్క సాక్ష్యాన్ని ప్రపంచానికి ఎప్పుడూ ఇవ్వాలి. అనైక్యతతో ఉండే దైవ సంఘం దేవుణ్ణి ఎప్పుడూ కూడా లోకానికి ప్రకటించలేదు. అందుకే దైవ సంఘం అనేది తనలో ఉన్నటువంటి విభజనలను తీసివేసుకొని ఎల్లప్పుడూ కూడా ఐక్యతలో నిలబడి ఐక్యమై ఉండి ఆ విధంగా తమ ఐక్యత ద్వారా స్వార్థకు ఈ లోకంలో సాక్ష్యాన్ని ఇవ్వాలి. ఎందుకు ఇది అవసరం? స్వార్థీకరణకు, స్వార్థ ప్రబోధానికి దైవ సంఘం అనైక్యత లేకుండా ఐక్యమై ఉండటం ఎంతో మూలమని ప్రభు తెలియచేస్తున్నారు. కనుక ఐక్యతగా ఉండేది, అనైక్యత లేకుండా ఉండేది కేవలం మనలను మనం అనైక్యత లేదని చెప్పుకోవటానికి కాదు, లేకపోతే ఒకరితో ఒకరు పరస్పరం బాగా ఉండటానికి కాదు. ఈ ఐక్యత స్వార్థీకరణకు, సాక్ష్యానికి ఎంతో మూలం. అందుకే ఆ సువార్తను మరింతగా బలోపేతం చేయటానికి, దాన్ని నమ్మదగినదిగా లోకానికి చూపించటానికి మనందరం కూడా ఐక్యమై ఉండాలని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే విభజనల నుంచి దూరంగా మనం వెళ్ళాలి. మరొకసారి ఈ అంతియోకుపురి ఇగ్నేషియస్ గారు ఒకసారి ఈ విధంగా చెప్పారు: వెలుగుకు చెందినటువంటి బిడ్డలారా, మీరు ఈ యొక్క విభజనల నుంచి దూరంగా పారిపోండి అని. దైవ సంఘంలో విభజనలను ఆహ్వానించకూడదు, వాటిని త్రోసివేసే ప్రయత్నాన్ని చేయాలి. విభజనల నుంచి, విభజించేటువంటి విషయాల నుంచి వెలుగుకు చెందినటువంటి బిడ్డలు ఎప్పుడూ కూడా దాని నుంచి దూరంగా పారిపోండి అని ఈ పితామహుడు చెప్తున్నాడు. కనుక మనం దైవ సంఘంలో విభజనలను సృష్టించకుండా, వాటిని ప్రోత్సహించకుండా, వాటిని మరింతగా మనం తీసివేసే ప్రయత్నాన్ని చేయాలి. వాటికి ఎప్పుడూ కూడా మన యొక్క విశ్వాస జీవితంలో దూరంగా ఉండే ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా చేయాలి. మూడవదిగా, యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్లో ఇంకొంచెం ముందుకు వెళితే ఆయన ప్రార్థనలో మనకు కనిపించేటువంటి సత్యం ఏమిటంటే, ఈ ఐక్యత అనేది మహిమ స్వరూపమైనటువంటి ఐక్యత. ప్రభు తన వాక్యాల్లో అంటున్నారు, నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చాను, నీవు నాకు ఇచ్చిన మహిమ వారు చూడాలి అని ఆయన కోరుకుంటున్నట్లుగా చెప్తున్నారు. అయితే మహిమ అంటే ఏమిటి? యేసు ప్రభు ఇక్కడ మహిమ అన్నప్పుడు దేని గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు? మహిమ అంటే కేవలం లౌకికమైనటువంటి ఆకర్షణ కాదు, లౌకికమైనటువంటి పెరుగుదల, అభివృద్ధి కాదు. యేసు ప్రభు ఇక్కడ మహిమ అన్నప్పుడు అది దేవుని యొక్క సన్నిధితో ఆయన పోలుస్తూ ఉన్నాడు. కనుక దైవ సన్నిధి, దైవ ప్రణాళిక, దైవ పరిచర్య, ఇదే దేవుని యొక్క మహిమగా ఉన్నట్లుగా ప్రభు యొక్క వాక్యాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఆ మహిమ మనలో ఉంటుందో ఆ మహిమ మనలను మరింత ఐక్యంగా ఉంచుతుంది. దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రణాళిక, దేవుని పరిచర్య, అదే మన జీవితానికి, దైవ సంఘానికి మూలంగా ఉన్నప్పుడు ఆ దైవ సంఘంలో ఉన్న దైవ సన్నిధి, ఆ దేవుని యొక్క ఉనికి
తప్పకుండా ఆ సంఘాన్ని ఆ యొక్క ఐక్యత వైపు నడిపిస్తుందని, ఐక్యతలో ఎల్లప్పుడూ నిలిపి ఉంచుతుందని ఆయన అంటూ ఉన్నాడు. అదేవిధంగా దేవునికి మహిమ మనం చేకూర్చేది ఆ ఐక్యతలో సదా నిలచి ఉండటం ద్వారా అని కూడా ప్రభు చెప్తున్నారు. క్రీస్తు ప్రభు తండ్రిని మహిమపరచాడు. దైవ సంఘం ఆ మహిమను అనుభవించాలన్నా, తండ్రిని దేవుణ్ణి మహిమపరచాలన్నా ఐక్యతగా ఉండాలని, ఎల్లప్పుడూ ఐక్యమై ఉన్నప్పుడు ఆ ఐక్యతే దైవ సంఘంలో ఉన్నటువంటి ఆ ఐక్యత దేవుణ్ణి మరింతగా మహిమపరుస్తుందని ప్రభు చెప్తూ ఉన్నారు. మన యొక్క దైవ సంఘంలో ఐక్యతకు చాలా ఆటంకాలు చాలా ఉంటాయి, సవాళ్ళు చాలా మన సంఘంలో చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనలో ఉండేటువంటి గర్వం లేక స్వలాభం. నేను అనుకున్నదే నెరవేరాలి, నేను అనుకున్నదే సాధించాలి అనేటువంటి ఆలోచన చాలాసార్లు దైవ సంఘంలో అనైక్యతను తెస్తుంది, విభజనలను సృష్టిస్తుంది. దైవ మార్గం దైవ చిత్తం కాకుండా నా చిత్తాన్ని, నేను అనుకున్న దాన్ని నెరవేర్చాలని అనుకున్నప్పుడు, అయితే ఎవరైతే నా చిత్తం కాకుండా దైవ చిత్తం అనేటువంటి మార్గంలో నడుస్తారో అప్పుడు నేను అనుకున్న దాన్ని సులభంగా వదిలివేస్తాను, నేను అన్నదే నెరవేరాలనే పంతంతో కూర్చోను. అటువంటప్పుడు విభజనలు కూడా రావు. అందరూ కూడా దైవ చిత్తాన్ని నెరవేర్చాలనే ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా విభజనలను మనం అధిగమించి ఐక్యతను సాధించగలుగుతాం. రెండవదిగా మన మధ్య ఉండేటువంటి సాంస్కృతిక పర లేక వ్యక్తిగత భేదాలు, స్థానికంగా మన సంఘంలో ఉండేటువంటి కుల విభజనలు లేక భాషా విభజనలు లేక ప్రాంతీయ విభజనలు, నేను ఫలానా రాష్ట్రం నాది, ఫలానా భాష లేక ఫలానా కులం నాది అనేటువంటి ఆ యొక్క ప్రాంతీయమైన లేక సాంస్కృతిక పరమైనటువంటి సాంప్రదాయపరమైనటువంటి విభజనలు దైవ సంఘంలో కూడా ప్రవేశించి దైవ సంఘాన్ని అనైక్యపరుస్తూ ఉన్నాయి. అయితే మనం వీటిని అధిగమించి అందరము కూడా ఒకే శరీరం అని, ఒకే క్రీస్తు దేహం అని భావించి ఏ విధంగా తండ్రి కుమారుడు ఐక్యమై ఉన్నారు, అదేవిధంగా దైవ సంఘంలో సభ్యులుగా మనందరం ఈ విభజనలను అధిగమించి ఐక్యమైన సంఘంగా, ఒకే సంఘంగా ఎల్లప్పుడూ ఉండాలని, ఎల్లప్పుడూ కూడా ఒకే కుటుంబంగా మనం జీవించాలని గ్రహించి ఇటువంటి విభజనలను అధిగమించి ఐక్యతను సాధించే ప్రయత్నాన్ని చేయాలి. ప్రభు మనలను అటువంటి ఐక్యతకు పిలుస్తున్నారు. మూడవదిగా మన మధ్య ఉండేటువంటి క్షమించలేని భావం అనైక్యతను తిరుసభలో పెంచుతుంది. మనం చాలాసార్లు గతంలో జరిగిన దాన్ని పట్టుకుని దాని ఆధారంగా విభజనలను మరింత పెంచే ప్రయత్నాన్ని చేస్తాం. ఇతరులను క్షమించలేని భావం అనైక్యతను తిరుసభలో పెంచుతుంది. కనుక మనం అటువంటి ఇతరులను క్షమించే భావాన్ని పెంచుకొని ఇతరులను సులభంగా క్షమించగలిగినప్పుడు మనం ఐక్యతను పెంచేవారిగా దైవ సంఘంలో మారేటువంటి అవకాశం వస్తుంది. ఈ దివ్య పూజలో మనందరం కూడా ప్రభు యొక్క ఏక శరీరంలో భాగమవుతున్నాం. దివ్య సప్రసాదం క్రీస్తు దేహం. ఒకే అప్పాన్ని, ఒకే రొట్టెను మనందరం కూడా స్వీకరిస్తున్నాం. మనందరం కూడా ఆ యొక్క ఒకే రొట్టెలో దైవ స్వరూపంగా మారాలన్నది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. క్రీస్తు ప్రభు ప్రార్థన దానికోసం. ఏ విధంగానైతే ఎన్నో గోధుమలు ఒకే అప్పముగా మారి దైవ శరీరంగా వస్తున్నాయో, అదేవిధంగా వేరువేరు వ్యక్తులైన మనందరం కూడా దైవ సంఘంలో ఆ యొక్క ఒకే అప్పములాగా మారి మన జీవితాన్ని ఐక్యతతో దేవునికి సాక్ష్యమిస్తూ దైవ ప్రేమలో నిలబడి జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నారు. అటువంటి ఐక్యతకు మనం స్వీకరించే దివ్య సప్రసాదం ఒకే అప్పం మనందరినీ నడిపించాలని మనందరం కూడా క్రీస్తుతో కలిసి దైవ సంఘ ఐక్యత కోసం ప్రార్థన చేద్దాం.
త్రిత్వమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ అర్పణలను పవిత్రమనర్పము. మేము అర్పించి ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్మ నీకు అంగీకార యోగ్యమైన నిత్య బలి వస్తువుగా రూపొందింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన మహిమాన్వితుడైన రాజును పాప మరణముల విజేతయునైన యేసు ప్రభువు దేవదూతలు వింతతో చూచుచుండగా స్వర్గమునకు ఆరోహణమాయను. అతడు మానవునికిని దేవునికి మధ్యవర్తి, ప్రపంచముపై న్యాయ తీర్పరి, దళాధిపతి అయిన ప్రభు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్మ విడనాడిపోలేదు. కానీ తాను చేరిన స్థలమును అతని శరీర భాగములమైన మమ్ము కూడా చేర్చుట కొరకును, మాలో ఆ జీవితము పట్ల దృఢ నమ్మకమును కలిగించుటకును అతడు ఆ విధముగా చేసెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమనందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును
మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను.
దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం. జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం. పరము నుండి దిగి వచ్చిన మధురాహారం. పరము నుండి దిగి వచ్చిన మధురాహారం. దేవదూతలు సైతం ఆరగించని అమరాహారం. అమరాహారం. దేవదూతలు సైతం ఆరగించని అమరాహారం. అమరాహారం. ప్రేమనంతరంగరించి వెలసిన అమృత భోజం. అమృత భోజం. ప్రేమనంతరంగరించి వెలసిన అమృత భోజం. అమృత భోజం. స్వీకరింపరారే ప్రేమ విందును. ఆరగింపరారే ఆత్మీయ విందును. స్వీకరింపరారే ప్రేమ విందును. ఆరగింపరారే ఆత్మీయ విందును. ఇది నజరేయుని విందు. అమరేశుని విందు. కలువరి బలి విందు. కలుషహరణ విందు. ఇది నజరేయుని విందు. అమరేశుని విందు. కలువరి బలి విందు. కలుషహరణ విందు. జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం. జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం. పరము నుండి దిగి వచ్చిన మధురాహారం. పరము నుండి దిగి వచ్చిన మధురాహారం. దేవదూతలు సైతం ఆరగించని అమరాహారం. అమరాహారం. దేవదూతలు సైతం ఆరగించని అమరాహారం. అమరాహారం. ప్రేమనంతరంగరించి వెలసిన అమృత భోజం. అమృత భోజం. ప్రేమనంతరంగరించి వెలసిన అమృత భోజం. అమృత భోజం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినుదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ దివ్య విందు మాకు దివ్య జ్ఞానమును నూతన జీవమును అనుగ్రహించునుగాక. ఈ దివ్య సంస్కారములో పాల్గొన మమ్ము రక్షించి పవిత్రాత్మ వరములకు అర్హులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు.
హల్లెలూయా, హల్లెలూయా. నీతోనే నా జీవితం గడిపెదను, నా యేసు నీలోనే నిరంతరం నిలిచెదను, నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను, నా యేసు నీలోనే నిరంతరం నిలిచెదను. ఇహమందైనా పరమందైనా, ఇహమందైనా పరమందైనా, ఉన్నవాడవు నాతో ఉందువాడవు, ఉన్నవాడవు నాతో ఉందువాడవు, నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను.